అడవిని నరికేస్తున్నాడు ఒకడు, గొడ్డలితో అడవిని నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. నరికేస్తున్నాడు చెట్లని, రోజుకి ఇన్ని చెట్లని. ఆ తర్వాత ఉన్న చెట్లు భయపడిపోతున్నాయి. రేపు నన్నే నరికేస్తాడు, ఇడు మన్నాడు నన్నే నరికేస్తాడు అనో భయపడిపోతున్నాయి. అప్పుడు ఒక పెద్ద వృక్షం, బాగా వయస్సు కలిగిన వృక్షం, ఒక ముసలి వృక్షం అనుకోండి పోనీ. ఈ ముసలి వృక్షం గగ్గోరు పెడుతున్న మామూలు చెట్లను అడిగింది, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఎందుకు ఏడుస్తున్నారు అంటావేటి? ఆడు గొడ్డలు పట్టుకుని మొత్తం చెట్లు నరుక్కుంటూ వచ్చేస్తున్నాడు అడవిని, తర్వాత మమ్మల్ని నరికేస్తాడు, భయం వేస్తున్నాం, మాకు అందులో ఎడుతున్నాం అని చెప్పేసరికి ఈ ముసలి చెట్టు అందట, నరికిస్తున్నాడు కంగారు పడుతున్నారు కదా, నరకటానికి బలం ఎక్కడుందో చెప్పండి అని అడిగిందట. నరుకుటకు బలం ఎక్కడుందో చెప్పండి అని అడిగితే కొన్ని చెట్లు, ఆ బలం ఎక్కడుంది అంటావేంటి, ఆడే బలంగా ఉన్నాడు కాబట్టి నరకగలుగుతున్నాడని కొన్ని చెట్లు చెప్తే, మరికొన్ని చెట్లు అసలు గొడ్డల్లో ఉంది బలం, పదునైనటువంటి బరువైన గొడ్డలది, అందుకు నేను నరకబడుతున్నాం మనం, గొడ్డలలో బలం ఉందని. గొడ్డలి అంటే అర్థమవుతుందా? గొడ్డలిలో బలం ఉందని కొన్ని చెట్లు, ఆ మనిషిలోనే బలం ఉందని కొన్ని చెట్లు చెప్పాయి. ఆ రెండు సమాధానాలు ఆలకించిన ఈ పెద్ద చెట్టు, ఈ ముసలి చెట్టు అంది, ఈ రెండు సమాధానాలు పొరపాటే. వాడిలో లేదు బలం, గొడ్డలిలో కూడా లేదు బలం. ఆ గొడ్డలకి వీడికి మధ్యలో ఒకటి ఉంది చూసారా, కామ, పిడి అంటాం దాన్ని, కర్ర, గొడ్డలి కర్ర, అందులో ఉంది బలం. ఆ కర్రే గనక లేకపోతే నరకటం వాడి తరం కాదు కదా, వాళ్ళ డాడీ తరం కూడా కాదు. అంటే తెలుగు తర్జుమా చేసుకోండి, బాగుంటుంది. ఆ కర్రలో, ఆ కామలో ఉంది బలం, ఆ పిడిలో ఉంది బలం. ఆ పిడి ఎక్కడి నుండి వెళ్ళిందో తెలుసా వాడి చేతిలోకి? మన చెట్లలోనే ఒక చెట్టు కొమ్మ ఆ గొడ్డలకి పిడిగా మారిపోబట్టే వాడు మనల్ని నరకగలుగుతున్నాడని చెప్పిందటండి. అచ్చం అదే జరుగుతోంది కొన్నిసార్లు క్రైస్తవ్యంలో కూడా. మన క్రైస్తవ్యంలోనే కొంతమంది క్రీస్తు శక్తిని తక్కువ చేస్తూ మాట్లాడటం వల్ల అన్యజనులైన వాళ్ళ